द्वैत भकृर्चितं सार विचारचारु मनसं संखावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం 33-34 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. 33 శ్లోకం. ఉక్త సాధన సంపన్నః తత్వజిజ్ఞాసురాత్మనః ఉపసీదేత్ గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోక్షణం. ఉక్త సాధన సంపన్నః పూర్వోక్తములకు వివేకాది సాధనములతో సంపన్నుడు అయిన పురుషుడు, అంటే ముందుగా చెప్పిన ఈ వివేక సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి సంపన్నుడైన పురుషుడు అని. ఆత్మనః ఆత్మ యొక్క, తత్వ జిజ్ఞాసు తత్వాన్ని తెలుసుకోవాలనుకునేవాడు, యస్మాత్ ఏ గురువు వలన, బంధ విమోక్షణ బంధ విమోక్షణము కలుగుతుందో అట్టి ప్రాజ్ఞం బ్రహ్మనిష్ఠుడైన, ప్రాజ్ఞం అంటే బ్రహ్మనిష్ఠుడైన గురువును ఉపసీదేత్ సమీపించాలి అంటూ ఇందులో చెప్తున్నారన్నమాట. తాత్పర్యం ఏంటి? ఈ పైన చెప్పబడిన సాధన చతుష్టయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించినవాడు, ఆత్మతత్వ జిజ్ఞాసు అయినటువంటి వాడు స్థితప్రజ్ఞుడైన గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు వల్లనే నేను ఈ సంసారిక బంధాల నుండి విముక్తి పొందగలను, ఆయన వల్లే విముక్తి జరుగుతుంది కాబట్టి అంటూ మిగతా 4 శ్లోకాల్లో అతను ఎలా ఉండాలి, ఏమిటి, అతని దగ్గర విద్య ఎలా నేర్చుకోవాలన్నది చెప్తారనమాట. ఇది మనకి 33వ శ్లోకం మొదలుపెట్టి 40వ శ్లోకం వరకు కూడాను గురు శిష్య మర్యాదలు అన్న అంశం లాగా మనకు కనబడుతుంది. అంటే గురువు సేవ చేయడము, ప్రశ్న విధి అన్నది కనబడుతుంటుంది. సో ఇప్పుడు మనం దీనికి వివరణ చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిద్ధుడై సంపూర్ణంగా అలంకరించబడినవాడు, అంటే ఈ లక్షణాలన్నిటితోటి అలంకరించబడినవాడు వివేక వైరాగ్య షట్ సంపత్తి మోక్షత్వం అన్న 4 చెప్పుకున్నాక సాధన చతుష్టయం అని వాటితోటి అలంకరింపబడ్డవాడు, అంటే వాటన్నిటిని పరిపూర్ణంగా సాధించినవాడు, తత్వాన్ని తెలుసుకోవాలనే తీవ్ర ఆసక్తి కలవాడై ఉండి ఒక జ్ఞాని అయిన గురువుని సమీపించి ఆయన ద్వారా బంధ విముక్తి లభిస్తుంది అని తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు శంకరుల వారు ఏం చెప్పారు? సాధన చతుష్టయం సిద్ధం చెయ్యాలన్నారు, ముముక్షత్వం తీవ్రం అవ్వాలన్నారు. ఇప్పుడు స్పష్టంగా చెప్పేస్తున్నారు ఆయన ఏమని, ఈ స్థితికి వచ్చినవాడు తప్పకుండా గురువుని ఆశ్రయించాల్సిందే అంటున్నారు. ఎందుకు? స్వయంగా చదివిన జ్ఞానం ఎప్పటికీ సంపూర్ణం కాదనమాట. అజ్ఞానం తొలగించేదే గురుప్రసాదం అవుతుంది మనకి. ఈయనేం చెప్తున్నారు శంకరుల వారు, ఇంక నువ్వు ఒంటరిగా ముందుకెళ్లలేవు, గురువుని ఆశ్రయించాల్సిందే. ఎందుకు? బంధ విమోక్షణము
స్వరూప జ్ఞానము స్వయంగా పొందలేనివి కాబట్టి అంటూ భగవద్గీతలో మనకి చక్కటి శ్లోకాన్ని చెప్పి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని అన్నారనమాట. అంటే వినయంతో శరణు వెళ్ళాలి, ఆయన్ని ప్రశ్నించాలి, గురువు దగ్గర ఆయనకి సేవ చేయాలి. తత్వదర్శి గురువే జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అనమాట. అంటే ఇక్కడ ప్రణిపాతము అంటే వినయం, పరిప్రశ్న అంటే సద్విచారం, సేవ అంటే సమర్పణం. వీటి ద్వారానే మనకి జ్ఞానం లభిస్తుంది. గురువు లేకుండా తత్వదర్శనం చాలా కష్టం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. గురువుగారిని స్వచ్ఛమైన మనసుతోటి సందేహాలు విడిచి సేవించాలి. తర్వాత ఆయన మీకు శాస్త్రజ్ఞానాన్ని మరియు వివేచనాత్మకతను ఉపదేశించి గొప్ప ఆనందాన్ని కలగజేస్తాడు అంటూ జగద్గురు శంకరాచార్యుల వారు యావత్ గురుర్న కర్తవ్యో తావం ముక్తిర్న లభ్యతే అంటూ గురువుగారికి శరణాగతం చేయకుండా నీకు భౌతికమాయ నుండి ముక్తి లభించదు అని ఖరాఖండిగా ఆయన తేల్చి చెప్పేశారు. జీవాత్మను నిజమైన గురువు సన్నిధిలోకి చేర్చడం అనేది భగవంతుని యొక్క గొప్ప ఉదారమైన కృపల్లో ఒకటి అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ కంటే కూడాను విభిన్నమైంది. అది అంటే మనకి లౌకిక జ్ఞానాన్ని కలిగించడానికంటే ఇది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది వేరే రకమైన విద్య అనమాట. ప్రాపంచిక విద్య కోసం అంటే ఇక్కడ మనం మామూలుగా పొట్ట గడవడం కోసం నేర్చుకునే విద్యలన్నీ కూడాను ఇలాంటి విద్యల కోసం ఏ గురువుని పట్టుకుంటామో ఆ గురువు పట్ల ఉన్న శ్రద్ధను ఈ ఆధ్యాత్మిక బోధన చేసే గురువు పట్ల ఉన్న శ్రద్ధకి చాలా తేడా ఉంటుందని ఇందులో చెప్తున్నారు. ఆ విద్య కోసం కేవలం బోధకుని ఫీజో రుసుమో చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది శిష్యుడికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదది. దాన్ని ఏదో ఫీజు తీసుకుని చెప్పేలేరు వాళ్ళు. శిష్యుడు ఎప్పుడైతే వినయము, నమ్రత, నమ్మకము సంపాదించుకుంటాడో శిష్యుని సేవా దృక్పథంతోటి గురువు ప్రసన్నం అయ్యి గురు కృపచేత అది శిష్యుని హృదయంలో ప్రకటింపబడుతుంది, అది ప్రతిబింబిస్తుంది అన్నమాట. అందుకు ప్రహ్లాదుడు ఓ మాట అన్నాడు, నైషాం మతిస్తావద్ ఉరుక్రమాగ్రిం స్పృశత్యనర్థాపగమో యథర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కృంచనానాం నావృణీత యావత్ అంటూ చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం ఆ గురుసేవ చేస్తూ ఆయన పాద సేవ చేస్తూ ఆ పాద ధూళి లోపల మనని మనం తడిపేసుకోకపోతే ఆ అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము. ఉపనిషత్తు కూడా అదే వాక్యాన్ని మళ్ళీ స్పష్టం చేస్తోంది. ఏమని? తద్విద్ది జ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే బ్రహ్మ విద్య తెలుసుకోవాలి అని అనుకుంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే ఆశ్రయించాలి. గురువు ఎందుకు అవసరం మనకి? మన సమస్య ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇక్కడ మనకేమీ రాదు అని కాదు, బ్రహ్మకి సంబంధించిన జ్ఞానం మనకి తెలియదని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. అజ్ఞానం వల్ల ఏంటి కలుగుతుంటాయి మనకి? నేను శరీరం అనే భావం, నేను బద్ధుడు అనే భావం కలుగుతుంటాయి. మరి ఈ భ్రమను తొలగించాలి అంటే బాహ్య దీపం అవసరం. తాడు పాము దృష్టాంతంలాగా మనకి చీకట్లో పాముగా కనిపించేదే అజ్ఞానం. దీపంతోటి అది తాడు అని తెలుసుకోగలమే. ఆ దీపమే గురువు అన్నమాట. ఇక్కడ మన సమస్య అంతా అజ్ఞానము, అహంకారము, దేహాభిమానం. మనమే మన సమస్యను సృష్టించుకున్నాం. అదే మనం తొలగించుకోవాలి అంటే బయట నుండి జ్ఞానదీపం అవసరం అవుతుంది. అప్పుడు ఆ దీపం గురువు అవుతారనమాట. ఒక వ్యక్తి అడవిలో దారి తప్పిపోయాడు. మ్యాప్ ఉంది కానీ అర్థం కాలేదు. ఒక స్థానిక మార్గదర్శి వచ్చి చెప్పాడు ఇదే దారి అని. అతని వెంట వెళ్ళి గ్రామానికి చేరాడు. శాస్త్రము మ్యాపు, గురువు మార్గదర్శి మనకి. ఇంకొక రకంగా చెప్పుకుంటే మనం ఒక చీకటి గదిలో చిక్కుకున్నాడు ఒక వ్యక్తి. అతను గోడలు తడుముకుంటూ వెళ్తున్నాడు. తలుపు ఎక్కడో తెలియలేదు. బయట నిలబడ్డ వ్యక్తి దీపం వెలిగించి ఇక్కడ తలుపు ఉంది అంటూ చూపించాడు. ఆ చూపించిన వాడే గురువు. తలుపు దాటి బయటకు వచ్చిన వాడే శిష్యుడు. ఇలా నేటి కాలంలో గనక మనకి యూట్యూబుల్లో ఈ ఉపన్యాసాలు, పుస్తకాలు, ఆన్లైన్ కోర్సులు ఇవి సహాయాలు మాత్రమే. కానీ ఆత్మసాక్షాత్కారానికి
వ్యక్తిగత మార్గదర్శకత్వం అవసరం అన్నమాట. ఎందుకంటే మన అహంకారం చాలా సున్నితంగా దాగి ఉంటుంది. దాన్ని చూపించేది గురువు మాత్రమే. అంటే మనం వాటిని చూసి సోషల్ మీడియా ద్వారా నేర్చుకుంటాం అనుకోవడం తప్పులేదు, కానీ గురువు అవసరం లేదు అని అనుకోకూడదనమాట. తత్వజ్ఞానం కోసం తప్పకుండా స్వయంగా చదివి తెలుసుకునే విషయం అది కాదు కాబట్టి తప్పకుండా గురువు అవసరం ఉంటుంది. ఎందుకంటే పుస్తకం మాటలు చెప్తుంది, గురువు వాటిని జీవితాన్ని చేస్తాడనమాట. ఉపసీదేత్ అనే పదం వాడారు ఇక్కడ. కేవలం వెళ్ళడం కాదు, వినయంతో సమీపించడం, మనస్సును ఆయనకు సమర్పించడం, అహంకారాన్ని దించేయడం. అప్పుడు మాత్రమే బంధమోక్షం జరుగుతుంది అంటారు. ఈ సాధన చతుష్టయ సంపన్నుడు, వినయం కలవాడు, ప్రశ్నించగలవాడు, మార్పును అంగీకరించగలవాడు ఎవరైతే ఉంటాడో ఇతనికే గురువు అవసరం ఉంటుంది. మిగతా వారందరూ గురువు గురువు అని చెప్పుకున్నా కూడాను నిజమైన జ్ఞానం ఈ రకమైన లక్షణాలన్నింటినీ సాధించిన వాడే గురువు దగ్గర నుంచి పొందగలుగుతాడు. మిగతా వాళ్ళందరూ విని వెళ్ళిపోయే శ్రోతల్లాంటి వాడే అని ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. సాధన చతుష్టయం సిద్ధంగా ఉంది, మోక్షత్వం జ్వలిస్తోంది. అప్పుడు దారి చూపేదే గురువు అనమాట. శాస్త్రం చెప్పేది సిద్ధాంతం, గురువు చూపేది అనుభవ మార్గం. అజ్ఞానం చీకటి, గురువు జ్ఞానదీపం. ఆయన శరణుకు వెళ్ళిన వాడికి బంధం కరిగిపోతుంది, స్వరూప జ్ఞానం ప్రకాశిస్తుందన్నమాట. గురువు లేకుండా మార్గం తెలియదు. సంపన్నః తత్వజిజ్ఞాసు ఉపసీదేత్ గురుం ప్రాజ్ఞం అంటూ చెప్పారన్నమాట. అదే ఆత్మజ్ఞాన ప్రారంభానికి మొదటి మెట్టు. ఇప్పుడు మనం 34వ శ్లోకం చెప్పుకుందాం. అయితే 35వ శ్లోకాన్ని కూడా దీంట్లో కలిపి చెప్తే మనకి అన్వయించుకోవడానికి బాగుంటుంది. అందుకని మనం 35 కూడా దీంట్లో కలిపి చెప్పేసుకుందాం ఈ పూట. శ్రోత్రియో వృజినో కామహతో యో బ్రహ్మవిదూత్తమః బ్రహ్మణ్యుపరతః శాంతో నిరిందన ఇవ నలః అహేతుకదయా సింధుః బంధురానమతాం సతాం. ప్రతిపదార్థ తాత్పర్యాల్ని వినేద్దాం మనం. శ్రోత్రియ ఉపనిషత్ ఉపవేదాధ్యాయాలను చేసినవాడు. అవృజిన అంటే పాపాలు లేనివాడును. అకామము హతః అన్నమాట, అంటే కామముల చేత పీడింపబడని వాడును. బ్రహ్మ విదుత్తమః అంటే బ్రహ్మవేత్తలలో ఉత్తముడు. బ్రహ్మణి బ్రహ్మయందు ఉపరతః లీనమైన మనస్సు కలవాడును. నిరిందనః అంటే ఇంధనములు లేని, అనల ఇవ అగ్నివలే, శాంత శాంతుడును. అహేతుకదయా సింధు నిష్కారణమగు దయకు సముద్రం వంటివాడును. అనమతాం నమస్కరించవచ్చును. సతాం సత్పురుషులకు. బంధువు బంధువు అయ్యేటటువంటి ఈ మహాపురుషుడు గురువు ఎవరైతే ఉన్నాడో అతనన్నమాట. తాత్పర్యం ఏంటంటే శ్రోత్రియుడైనట్టి పాపరహితుడైనటువంటి కోరికలు లేనటువంటి బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఇంధనము లేకుండా లేక కట్టెలు లేని నిప్పులాగా శాంతచిత్తుడైనట్టి దయాసముద్రుడైనట్టి శరణుజొచ్చిన సజ్జనుల మేలు కోరునట్టి గురువు వద్దకు వినయ విధేయతలతోటి వెళ్ళి భక్తిపూర్వకంగా పూజించి ఆయన్ను ప్రసన్నం చేసుకుని ఆయన సమక్షంలో తాను తెలుసుకోదలిచిన విషయాన్ని ఈ విధంగా అడగాలి అంటూ ఇక్కడ గురువు సేవ ఎలా చెయ్యాలి, ఏ రకంగా ప్రశ్నించాలి అన్నదాన్ని చెప్తున్నారన్నమాట. దీనికి సంబంధించిన వివరణని మనం ఇప్పుడు చూద్దాం. ఈ శ్లోకం మనకేం చెప్తోంది అంటే శాస్త్రపరంగా నిపుణుడు, పాపరహితుడు, కామవికారాల చేత దెబ్బతిననివాడు, అంటే వేటిని చూసినా చెలించకుండా ఉండేవాడు, బ్రహ్మజ్ఞానంలో ఉత్తముడు, ఇంధనము లేని అగ్నిలాగా ప్రశాంతంగా ఉన్నాడు అంటూ అలాంటి గురువుని మనం ఎన్నుకోవాలి, అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నారు. గురువు ఎవరు? కేవలం పుస్తక జ్ఞానం ఉన్నవాడే కాదు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు. అతని లక్షణాలు ఎలా ఉండాలో ఇప్పుడు మనకి చెప్పారనమాట. శంకరాచార్యుల వారు స్పష్టంగా నిర్దేశిస్తున్నారు మనకి. గురువు అంటే కేవలం శాస్త్రాలు చదివిన వాడు కాదు,
వేదాంత శాస్త్రార్థాన్ని సంప్రదాయబద్ధంగా గ్రహించినవాడు అని. అవృజినః అన్నారు, అంటే ఆచరణలో పవిత్రుడు అని చెప్తున్నారు. అకామహతః అన్నారు, అంటే వ్యక్తిగత కోరికల వల్ల చెలించనటువంటి వాడు. బ్రహ్మవిత్తమః అన్నారు, అంటే బ్రహ్మని ప్రత్యక్షంగా అనుభవించిన పరమజ్ఞాని అని. అతడు బ్రహ్మణ్యుపరతః అన్నాడు, మనస్సు పూర్తిగా బ్రహ్మ తప్పితే ఇంకెవరూ లేనటువంటి ఆ బ్రహ్మస్థితిలో విశ్రాంతి పొందినవాడనమాట. అతను ఎలా ప్రకాశిస్తున్నాడు, ఇంధనం లేని అగ్ని ఎలా స్వయంగా శాంతిస్తుందో అలాగే అతని అంతఃకరణ ఏదైతే ఉంటుందో అది వాసనారహితంగా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు. దీనికే మనకి ముండకోపనిషత్తులో శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే వాక్యాన్ని ప్రతిపాదించారన్నమాట. అలాగే మనకి భగవద్గీతలో కూడాను స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తారు కదా, ఇక్కడ గురువుకి వాటిని వర్తింపజేశారు శంకరులు వారు. అటువంటి గురువు సమక్షంలో శిష్యుడి యొక్క మనసు సహజంగానే శాంతి పొందుతుంది అంటున్నారు. ఎందుకంటే అతడి మాటల ద్వారా కాదు, అతను తన స్వరూప స్థితి ద్వారా ఉపదేశిస్తాడు అని ఇక్కడ అర్థం చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఈ శ్లోకం గురు హృదయ స్వరూపాన్ని తెలియజేస్తోంది. అహేతుక దయాసింధు అంటున్నారు, కారణం లేకుండానే కరుణా సముద్రుడు అతడు ఉపదేశం చేయడానికి ప్రతిఫలాన్ని దేన్ని ఆశించడు. శిష్యుని బాధను తన బాధగా అనుభవిస్తాడు. అంటే ఏదైతే ఆయన బ్రహ్మ గురించి తెలుసుకోవాలని తపన పడుతున్నాడో అది తన తపనగా అనుభవిస్తూ అతనికి చెప్తాడనమాట. అనామతం సతాం బంధువు అన్నారు, అంటే వినయంతో వచ్చిన సత్స్వభావులైన శిష్యులకు అతడు బంధువు లాంటివాడు అంటూ చెప్తున్నారు. శిష్య సంబంధం వాణిజ్య సంబంధం ఎప్పటికీ కాదు కదా, అది ఆత్మీయమైన ఆధ్యాత్మిక సంబంధం. భగవద్గీతలో మనకి మైత్రః కరుణా ఏవచ అనే మాట వాడతారు. ఆ లక్షణం ఇక్కడ గురువులో పరిపూర్ణంగా ప్రత్యక్షం అవుతుంది మనకి. మనం ఈనాటి సొసైటీలో తీసుకుంటే మనకి జ్ఞానం అనేక చోట్ల లభిస్తుంది, కానీ అహేతుక కరుణతోటి, ఏ రకమైన ఫలాన్ని ఆశించినటువంటి కరుణతోటి బంధాన్ని తొలగించడానికి సిద్ధమైన ఆత్మజ్ఞాని గురువు దొరకడం అరుదు. అందువల్ల మనకి ఈ శ్లోకం ఏం సత్యాన్ని చెప్తోంది అంటే మోక్ష మార్గంలో గురువు అనివార్యం అని. కానీ అతడు కేవలం బోధకుడు కాదు, బ్రహ్మనిష్ఠుడు కరుణాస్వరూపుడు అయ్యుండాలి అంటూ చక్కటి అర్థాన్ని చెప్పిందనమాట. సద్గురులైన శంకరాచార్యులు వారు లాంటి వారు దొరకడం మనం చేసుకున్న అదృష్టం. వారి పుస్తకాలని, వారు బోధించిన మార్గాన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఆధ్యాత్మిక దిశగా మనం ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్న ఆ మహానుభావుడికి మరొకసారి వందనాలు అర్పిస్తూ, రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరికొన్ని గురువాక్యాలతోటి కలుద్దాం. అంతవరకు స్వస్తి. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.